హాయ్ అండి. మా సంక్రాంతి మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తానే. నేను ఎప్పుడు ఎప్పుడు నేను ఇలా పిండి వంటలు చేయలేదు. ఈసారి మాత్రం ఈ విధంగా 3 డేస్ ముందు పిండి వంటలు చేశాను. గవ్వలని, పప్పు చెక్కలని, జంతికలని, ఇంకా అంటే మన పిల్లలకు కూడా ఒక ఒక టైం పాస్ అయినట్టు వాళ్ళ చేత నేను చేయించడం, ఇదంతా వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా మనల్ని మనం చేసిన వంటల్లో కూర్చొని మనకి హెల్ప్ చేస్తూ, అది ఎంత ఆ ఫీల్ వేరు కదండి. వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. మా పిల్లలైతే ఎంత బాగా నాకు హెల్ప్ చేశారు. ఇంకా ముందు రోజు ఇలా ముగ్గు వేశాను, రంగోలీ వేశాను. ఇంకా నేను 5:45 మేము ఇలా రెడీ అయ్యి భోగి మంటకి వెళ్ళాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా ప్రతి ఇయర్ అనేది వ్లాగ్ చేసి పెడతానండి. మన ఎంజాయ్మెంట్ ఏ ఇయర్లో ఎలా ఎంజాయ్ చేసాం అనేది మనం చూసుకోవడానికి అవుతుంది కదా, అందుకనే పెడతాను. అందుకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇలాగా భోగి మంట అంటే చాలా చీకట్లో వెళ్తే భోగి తాలూకా ఫైర్ అనేది చాలా అందంగా ఉంటుంది అనేసి మేము కొంచెం తొందరగా ఎర్లీ అవర్స్లో వెళ్ళాము. మళ్ళీ అక్కడికి ఇలాగా ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళాము. మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది, వెంకటరమణ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర గోదాదేవి పూజ చేస్తారండి. భోగి రోజు గోదాదేవిని దర్శనం చేసుకొని గోదాదేవి రథం చుట్టూ తిరిగాము. తర్వాత నక్షత్ర హారతి అందుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. భోగి రోజు మొత్తం పూజ అయినంత వరకు అలాగా దర్శనం ఉన్నాము గుడి దగ్గర. మంత్రపుష్పము అన్నీ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా చేసుకొని వెంకటరమణ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వంటలు అన్నీ చేసుకొని ఎంజాయ్ చేసాము. ఈ బిజీ లైఫ్లో అసలు 4 రోజులు పొంగల్ వచ్చిందంటే మా లేడీస్కి హ్యాపీ. ఎందుకంటే మగవాళ్ళు పిల్లలు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేది ఈ 4 రోజులే. ప్రతి సంవత్సరం భోగిపల్లికి పిలిచేవారు. ఈ సంవత్సరం పిలవకపోవడం వల్ల అందుకు అటెండ్ అవ్వలేకపోయాము. కానీ మేము మెయిన్ రోడ్లో ఉంటాం కాబట్టి భోగి రోజు ఎక్కువ రష్గా ఉంటుంది. చాలా రోడ్ అనేది క్రౌడ్గా ఉంటుంది. అసలు బయట అడిగే వేయలేము. కొన్ని పిక్స్ ఇలా మీకు పెట్టాను. అసలు పొంగల్ అంటే కార్డ్ గేమ్ ఆడతారు ఇంట్లో. అసలు మాకు కార్డ్స్ గేమ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కార్డ్ గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మేము మా తల్లి కూతురు ఇలా పిక్స్ తీసుకుంటాం, ఇలా డ్యాన్స్ వేసుకుంటాం. ఇవి నా కూతురులతో నేను ఇలాగా చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి భోగి రోజు కొత్త డ్రెస్సులు వేసుకోవడం అలవాటు. కానీ మా సైడ్ మాత్రం పొంగల్ రోజు పెద్దలకు దండం పెట్టే వేసుకుంటారు. సంక్రాంతి కదా నెక్స్ట్ డే. సంక్రాంతి రోజు మేము ఇలా పండగకి పేరెంటాలకి దండం పెడతాము. అది మాకు లక్షవారాలు లేదు. పండుగ రోజే మేము ఇలాగా పేరెంటాలకి దండం పెట్టడం ఉంది. మార్నింగ్ పిల్లలు మేము తొందరగా స్నానం చేసి ఆ పేరెంటాలకి దండం పెట్టాం. మా వారు, నేను అందరూ ఇలాగ బూర్లు, గారెలు, పెరుగు గారి అన్నీ చేసుకున్నాము. మేము ఇలా పొంగల్కి రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత ఇంకా మాకు అమ్మవారి గుడి ఉంది అని చెప్పాను కదా, అమ్మవారి గుడికి ఊర్లో అందరం కలిసి వెళ్తాము. అక్కడ కలుసుకుంటాము.
కలుసుకొని అక్కడ అక్కడ మేము అలాగా బై వాక్ నడుచుకొని అలాగా వెళ్ళాము. వెళ్ళి అమ్మవారి తల్లికి దర్శనం చేసుకొని ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మా చిన్న పాప ఫలోడా ఇప్పించండి డాడీ, ఫలోడా తీసుకుని ఫలోడా దగ్గరికి వెళ్ళేసి డ్రింక్ తాగేసి వచ్చేద్దాము అనేసి అంటే అతను అలా తీసుకువెళ్ళారు. ఇది పొంగల్ రోజు ఫ్యామిలీ పిక్. ఇంకా నెక్స్ట్ డే కనుమ కదా, ఇంకా ఏంటి ఎన్వి చేయకుండా మానలేము కదా. ఇంకా మార్నింగ్ మటన్ వండాను, లంచ్ టైం చికెన్ వండాను, ఇంకా స్వీట్స్. ఇంకా సినిమా వెళ్దామంటే సినిమా టికెట్స్ అనేది దొరకలేదు. ఇంకా సరేలే అనేసి మాకేమి ఇలాగా సంగమయ్య కొండ అనేసి ఉంటుంది. అది ఈ 4 రోజులు కూడా ఉంటుంది. అందుకని పిల్లలు అక్కడికి తీసుకెళ్ళమంటే అతను తీసుకెళ్ళారు. అందుకని ఈవినింగ్ ఇలా డ్రెస్సింగ్ అయ్యి అక్కడికి ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొంత ఏమి ఉంటాయి ఏంటి అనేసి చూసి వచ్చారు. అంటే మాకు సంగమయ్య కొండ అనే యాత్ర జరుగుతుంది. ఇంకా అక్కడ చాలా వరకు అన్ని ఇది కార్డ్స్ గేమ్ అని ఇంకా కోడి పందాలు కూడా ఉంటాయి అనేసి అన్నారు. వాళ్ళకి తీసుకెళ్ళారు కానీ ఆ క్రౌడ్ చూసి లోపలికి తీసుకెళ్ళలేదు. ఇంకా బయట చూపించేసి ఉంటే అతను తీసుకువెళ్ళరు. కానీ ఈసారి పిల్లలు బతిలాడితే తీసుకువెళ్ళారు. ఫైనల్గా ఇది కనుమ తాలూకా ఫ్యామిలీ పిక్. యాక్చువల్లీ నువ్వు యాన్యువల్లీ కలర్ఫుల్లీ వచ్చింది. నెక్స్ట్ ట్రిప్ కజిన్స్తో కలవడానికి వైజాగ్ ట్రిప్ రిసార్ట్కి బుక్ చేసి మీ పొంగల్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో ఆ కామెంట్ మాకు తెలియజేయండి. జస్ట్ ఫర్ ఇంటరాక్టివ్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.